కొద్దిగా చాలే. టొమాటోని మనం టెస్ట్ చేద్దాం. టొమాటో పిండి దాంట్లో వస్తుందా లేదా? సార్ ఇంకో పెద్ద మొక్క తీయచ్చు కదా సార్. అది వచ్చింది. రైట్. టమాటా జ్యూస్ దాని వాటర్ చాలే, దాంట్లో వాటర్ పోయి డైరెక్ట్ అంటే సొల్యూషన్ లాగా మధ్యలో కొద్దిగా పోయి వాటర్. ఇప్పుడు యూనివర్సల్ ఇండికేటర్ తీసుకోండి. చూడండి ఏ కలర్ వస్తుందో చూడండి. గ్రీన్ గా వస్తుంది, లైట్ గ్రీన్ గా. లైట్ గ్రీన్ అది లైట్ గ్రీన్ మీన్స్ pH వాల్యూ 6 or 7, 6, 7 మధ్యలో ఉంటుంది. లైట్ గ్రీన్ ఓకేనా? 6 or 7 అక్కడ పెట్టు. లైట్ గ్రీన్ దాంట్లో పోయి తీసుకోండి. సగం వరకు తీసుకోండి. అందరూ చూపిస్తా తీసుకోవాలి. ఏంటి అవి? ట్యాప్ వాటర్ యొక్క pH ఎలా ఉంటుంది? వద్దు చాలు. ఇప్పుడు యూనివర్సల్ ఇండికేటర్ అయ్యే దాంట్లో ప్రతి ఒక్కటి మనకి క్లియర్గా కలర్ అనేది ఇండికేట్ చేస్తుంది. pH వాల్యూని అప్రాక్సిమేట్ కనుక్కోవడానికి. గ్రీన్, డార్క్ గ్రీన్ వస్తుంది, లైట్గా. సో లైట్ గ్రీన్. సో మనకి 7 pH అప్రాక్సిమేట్గా 7 ఉంటుంది అనమాట. గ్రీన్ ఇది. ఓకే, గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్ అనమాట. నెక్స్ట్ CaO ఏంటిది అది చూపించు. కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకేనా? కాల్షియం హైడ్రాక్సైడ్ ఏ కలర్ వస్తుందో చూద్దాం. చాలు, కొద్ది చాలు. ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ తీసుకుంటా. సరే, దాంట్లో ఇండికేటర్ ఏ కలర్ వస్తుందో గమనించండి. ముందు అది కలర్ని బట్టి యాసిడ్ బేస్ అనేది చెప్పొచ్చు మనం. సో గ్రీనా బ్లూ. మనకి గ్రీన్ కలర్. వైలెట్ అంటే బ్లూ. కొద్దిగా తీసుకొని చెప్తాను. సొల్యూషన్ తక్కువ తీసుకొని చేద్దాం. తక్కువలో అయితే మీకు క్లియర్గా కనపడుతుంది. అది బ్లూనా గ్రీనా? కొంచెం సో మళ్ళీ కాల్షియం హైడ్రాక్సైడ్ మళ్ళీ వేస్తాను. చూడండి సార్. ఇప్పుడు యూనివర్సల్ ఇండికేటర్ని చూపిస్తాను. మళ్ళీ చూడండి సరే. షేక్
సో సో ఇక్కడ మనకి బ్లూ కలర్ అనేది రావడం జరుగుతుంది. అంటే కొద్దిగా డార్క్గా ఉంది ఇది వాటర్ లైట్ బ్లూ కలర్. లైట్ బ్లూ కలర్. సరే, కాబట్టి అప్రాక్సిమేట్గా పిహెచ్ వాల్యూ మనం 10 ఆ మధ్యలో అనుకుంటాం. లైట్ బ్లూ కలర్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు ఇండికేటర్ అయ్యింది ఒకటి. సో ఏ కలర్ వస్తుంది అది? ఇప్పుడు బ్లూ క్లియర్ కనపడుతుందా? షేక్ చేయండి. సో ఏ కలర్? డార్క్ బ్లూ. చూపిస్తుంది. ఏం కలర్ అది? సో అప్రాక్సిమేట్గా 11 12 ఆ మధ్యలో మనం చూడవచ్చు. సో గ్రీన్ బ్లూ కలర్ అన్నమాట. బ్లూ కలర్ అప్రాక్సిమేట్ 1. నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్ అప్రాక్సిమేట్ 4. నెక్స్ట్ లెమన్ జ్యూస్ వచ్చేసరికి ఆరెంజ్ వస్తుంది. సో 3 or 4. టొమాటో లైట్ గ్రీన్ వచ్చింది, 6 ఆ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ట్యాప్ వాటర్ గ్రీన్ వచ్చింది, అప్రాక్సిమేట్గా 7. ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్, ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. సో ఇది 10 లైట్ బ్లూ వచ్చింది. ఇది కొద్దిగా ఎక్కువ బ్లూ వచ్చింది అనమాట. సో 11 or 12 ఉంటుంది అనమాట. సో అప్రాక్సిమేట్ పిహెచ్ వాల్యూస్ అనేవి. సో నేచర్ చూద్దాం. పిహెచ్ వాల్యూ 1 ఉందంటే దాని అర్థం ఏంటి? ఏ నేచరు? ఎసిడిక్. నెక్స్ట్ 4 ఉన్నా కూడా ఏంటి? సో ఎసిడిక్ నేచర్. 3 ఉంటే ఎసిడిక్ నేచర్. నెక్స్ట్ టొమాటో 6 ఉంది, సో ఎసిడిక్ నేచర్. సో ట్యాప్ వాటర్ అప్రాక్సిమేట్గా 7 ఉంది, న్యూట్రల్. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ బేసిక్ నేచర్. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఆల్సో బేసిక్ ఇన్ నేచర్. సో దిస్ ఇస్ ద టేబుల్ అన్నమాట. దీని నుంచి మనం యూనివర్సల్ ఇండికేటర్ని యూజ్ చేసి అప్రాక్సిమేట్ పిహెచ్ వాల్యూస్ని, నేచర్ని కనుక్కోవడం జరిగింది. ఇట్లా మనం ఏ సబ్స్టెన్స్ యొక్క నేచర్ని అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, పిహెచ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.